సో 2 గంటల నిరీక్షణ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఇది ఎంట్రన్స్. యాక్చువల్లీ ఇటు సైడ్ ఉండేది కదా ఫేస్, వేరే సైడ్ ఉండే. ఇదంతా కొత్తగా అయిందనమాట కన్స్ట్రక్షన్. అండ్ లోపల కూడా ఎంత బాగా చేసిరంటే నిజంగా చాలా బాగుండే. డెకరేషన్ అయితే నిజంగా చాలా బాగుండే. అండ్ ఫైనల్గా అయితే రాధాకృష్ణ కళ్ళ ముందు ఉండే. అసలు వాళ్ళని చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగా రెడీ చేసారు. యాక్చువల్లీ అక్కడ ఫోటోలు వీడియోస్ తీసుకుంటే ఆ వీడియో ఫోన్ లాక్కున్నది అనమాట ఆ పోలీస్ ఆమె. తర్వాత నేనేదో బతిమలాడుకొని సరే సారీ అని చెప్పేసి ఫోన్ తీసుకొని ఎగ్జిట్ నుంచి వీడియో తీస్తున్నాను. సో ఎగ్జిట్ అయ్యే ముందు ఇక్కడ మనకి ఏం చేసిన ప్రసాదాలు ఇస్తున్నమాట. మనం ఇంతమంది అని కదా, ఎంతమంది అయినా వెళ్ళండి, ప్రసాదాలు మాత్రం ఒక్కొక్కరు ఖచ్చితంగా ఇస్తారు. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు. అసలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇంతే రష్ ఉందంటే అసలు ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారు, ఎంతమంది ప్రసాదాలు చేసి ఉంటారో కదా. అండ్ ఇక్కడ బయట అయితే కృష్ణుడికి సంబంధించిన పాటలు కానీ, కొటేషన్స్ కానీ, రాధాకృష్ణ స్టోరీ కానీ ఇట్లా తెలుగు హిందీ లాంగ్వేజ్లో అమ్ముతుండే. అండ్ నేను ఇక్కడ నాకు బాగా నచ్చింది, అందుకోసం చెప్పేసి నేను వీడియో తీసుకున్నాను. అండ్ ఇప్పుడు బయట అయితే మొత్తం మన ఊర్లో జాతర జరిగినట్టు చక్రాలు కానీ, బొమ్మలు కానీ, అండ్ నెమలి పింఛలు కానీ చాలా అమ్ముతున్నారు. సో నెక్స్ట్